ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుతురు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన జీవితంలో ఎవరి ద్వారా అపాయము కలుగుతుందో మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. వారికి మనం ఎదురుగా వెళ్ళినప్పుడు మనకు దెబ్బలు తగులుతాయి. మనం తప్పించబడాలి అంటే మనము బుద్ధి కలిగి ప్రవర్తించాలి. మరి బుద్ధి కలిగిన వారు అయితే అపాయం వచ్చేదాన్ని చూచి మనం దాక్కోవద్ది. ఈ మాటకు ఉన్నటువంటి అర్థాన్ని మీకు తెలియపరుస్తాను. బుద్ధిమంతుడు అనే వ్యక్తి దేవుని వాక్యం చదువుట ద్వారా, ప్రార్థన చేసుకున్నట ద్వారా, ఆత్మ నడిపింపు ద్వారా ఆ వ్యక్తిని బుద్ధిమంతుడు, బుద్ధిమంతురాలు అని అంటారు. అపాయము అంటే మనం అనుకోని విధంగా కలిగేది. ఈ అపాయమునకు మరొక మాట ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన ప్రత్యక్షమై వెళ్ళిపోయిన తర్వాత జరిగేటువంటి సంభవాలనే అపాయము అంటారు. ఆ అపాయము అనేది అది రాకమునిపే మనము దాగుకోవాలి. ఎక్కడ దాగుకోవాలి తెలుసా అండి? దేవుని యొక్క రెక్కల నీడలో మనం దాగుకోవాలి. పరిశుద్ధ సంఘం అనేటువంటి పరలోక పట్టణంలో మనం దాగుకోవాలి అంటే సమయం ఉండగానే మనము బుద్ధిమంతులుగా మార్చబడి మన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగము కలిగిన వారిగా మనం మలుచుకొని ఆ దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో అపాయము కలిగినప్పుడు మనం తప్పించబడతామాట. యేసు ప్రభుల వారు కూడా ఆయా సందర్భాలలో కొన్ని అపాయాలు ఎదురై ఉంటే వాటిని తప్పించుకొని ఈజీగా వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే తండ్రి యొక్క సమయము ఇంకా రాలేదు అని. మరి మన జీవితంలో కూడా మనం తప్పించుకొని మనము దాగుకోవాలి. ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడాలి అంటే రాబో ఉగ్రత అనేది చాలా ప్రమాదకరమైనది. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే నిష్కలంకమైనటువంటి యేసు రక్తము ద్వారా మనం విమోచించబడి దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు మనము బుద్ధిమంతులుగా, బుద్ధిమంతురాలుగా ఉంటాం. నా దేవుడు ఇప్పటికే నీ జీవితంలో నీవు బుద్ధిమంతుడుగా నడుచుకుంటున్నావు. అపాయము అనేది నీకు రాక మునిపే నువ్వు తప్పించుకోవడానికి దాగుకొనము. నా దేవుని కృప నీకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మనుషుల ద్వారా పరిస్థితుల యొక్క ప్రభావం వలన మా జీవితంలో ఎన్ని అపాయములు కలిగినను మాకంటే ముందుగా మీరు నిలిచి ప్రతి అపాయమును తప్పించేటువంటి దేవునిగా మీరు నిలిచి ఉన్నారయ్యా. స్తోత్రం. ప్రపంచమంతటికీ రాబోయేటువంటి ఒక అపాయం ఉన్నది. అది ఉగ్రత దినమని. దాని నుంచి మేము తప్పించబడి పరలోక పట్టణమందు దాగుకోవాలంటే సమయం ఉండగానే వాక్యము ధ్యానించాలని, సమయం ఉండగానే ప్రార్థించాలని, సమయం ఉండగానే ఆత్మ నడిపింపు కలిగిన వారముగా నడిపించబడాలని మీరు మాకు తెలియపరుచున్నారు. ఎట్టి మాటల్లో మేము వ్యర్థము చేసుకొనక మీరు ఆకడ కొరకు, రాజ్యము కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.